వెల్కమ్ టు మై ఛానల్ రవలి టాక్స్. ఈరోజు నేను సున్నుండలు చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు సున్నుండలు తినబుద్ధి అవుతుంది. పోయిన జనవరిలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ సున్నుండలు పంపించారనమాట, కానీ అవి అయిపోయినాయి. సో మళ్ళీ మనం ఎందుకు ట్రై చేయకూడదు సేమ్ వేలో అని రెసిపీ అడిగాను అనమాట వాళ్ళ అమ్మమ్మని. సో రెసిపీ అయితే చెప్పారు, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా చూసేయండి. ఓకే, గైస్ ఫస్ట్ అయితే మినప్పప్పు వేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఇలాచి ఒక 2-3 వేసుకోవాలి. చూడు మాత్రం మరి పౌడర్ కాకుండా. నెయ్యి కాంచండి. ఆ మినప్పప్పు పౌడర్ ఏదైతే మిక్సీ పట్టామో దానిలో బెల్లం వేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ నెయ్యి, కాంచిన నెయ్యి, వేడి చేసిన నెయ్యి వేసుకోవాలి. బాగా వేడిగా వేసుకోవాలి. అప్పుడే దానిలో ఉన్న బెల్లం అనేది కరుగుతుందన్నమాట. అప్పుడే ఉండలు కూడా మనకి గట్టిగా వస్తాయి. స్మెల్ మంచిగా వస్తుంది. సో వేడి నెయ్యి వేసాం కాబట్టి బెల్లం కూడా కరుగుతుంది. సో అలా కరిగి మనం గట్టిగా ఉండలు చేసుకోవాలి రౌండ్గా. నాకైతే రౌండ్గా రావట్లేదు, ట్రై చేస్తున్నాను. ఫైనల్లీ గైస్ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. టేస్ట్ కూడా చూసేద్దాం. అదిపోయింది, చాలా బాగుంది, సూపర్గా ఉంది నిజంగా. సేమ్ అదే టేస్ట్ వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ టేస్ట్ మాత్రం రావట్లేదు. ఆ టేస్ట్ మాత్రం సూపర్. ఎంతైనా అమ్మమ్మ ప్రేమే కాబట్టి అది ఇంకా బాగుంటుంది. ఇది కూడా బాగుంది. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్, ప్లీజ్. బాయ్.